ప్రభువు ఒక స్వరాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గడిచిన కాలమంతయు మనం ఎన్ని పాపాలు చేసినను, తప్పిదాలు చేసినను, దేవునికి అయిష్టమైన కార్యాలు ఎన్ని చేసినను వాటన్నిటిని నేను మన్నిస్తాను. కాని నా స్వరాన్ని నువ్వు వినాలి. నీలో ఒక పశ్చాత్తాపమంటూ కలగాలి. పశ్చాత్తాపపూరితమైన ప్రార్థన కంటే దేవునికి సువాసనమైనది ఏదీ లేదంట. మనం ఎన్ని కానుకలు ఇచ్చినా కూడాను, ఎన్ని డొనేషన్స్ ఇచ్చినా కూడాను, మనలో పశ్చాత్తాపం లేనట్లయితే, మారు మనసు పొందినట్లయితే ప్రభు వాటన్నిటిని చూసి ఇష్టపడడంట. ప్రియ దైవబిడ్డ, చూడండి, ఒక్కరు మాత్రమే చదవండి ఈ వాక్యము. ఇది నానమ్మ, ఒక్కరు మాత్రమే చదవండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. నాది కాస్త పాత బైబిల్ గ్రంథం ఇది, నేను చదువుతాను, ఒకసారి చూడండి. మీ విన్నపములను సిద్ధపరచుకొని ప్రభువు చెంతకు మరలి వచ్చి ఇట్లు విన్నవింపుడు. మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి మాకున్నవి అవియే. ఇది ప్రార్థన. హోషేయ ప్రవక్త, మీరు దేవుని దగ్గరకు రావాలంటే మీరు ఏం తీసుకొని రావాలంటే, మీరు చేసిన పాపములన్నింటినీ దైవ సన్నిధిలో దేవాది దేవుని యొక్క పాదాల చెంత సమర్పించాలి. అదే మీ అర్పణ. గొప్ప గొప్ప కానుకలు కాదు మీరు తేవలసింది. మీరు ఏం తీసుకొని రావాలంటే, ప్రభు యొక్క వాక్కు ఏంటంటే, గడిచిన కాలమంతయు కూడా మీ జీవితాన్ని తలచుకొని, మీరు ఎవరికైతే అన్యాయం చేశామా, మోసం చేశామా, అబద్ధాలు ఆడామా, హేళన చేశామా, లేదా అమాయకులను చూసి, లేదా మనకంటే తక్కువ స్థాయి వారిని చూసి వారిపైన ఇష్టం వచ్చినట్లుగా అహంకారంతో ప్రవర్తించామా, ఇవన్నీ కూడాను మీరొక్కసారి తలచుకోండి. మీ మనసులో మేమేం చేశాము, ఈ గడిచిన సంవత్సరం అంతా ఏం చేశాను, నేను నాలో ఉన్న చెడు ఏంటి, నేను ఎవరితోటైనా శత్రుత్వాన్ని పెంచుకున్నానా, ఇవన్నీ కూడాను మనము తలంచుకొని, ఏ విధంగా మీ విన్నపములను సిద్ధపరచుకొని దేవునికి మీరు అర్పించే అర్పణ, మీ అర్పణ ఏ విధంగా అంటే మీ విన్నపముల రూపంలో ఉండాలి. ఆ అర్పణ ఏంటి? ఆ అర్పణ అంటే, మా పాపములన్నింటినీ పరిహరింపుము. ప్రభువా, నేను మీ చెంతకు పండ్లు, ఫలాలు, విలువగల వస్తువులను, వస్త్రాలను తండ్రి నేను మీకు అర్పణగా అర్పించుకున్నట్టుకు రావట్లేదు తండ్రి. ప్రభువా, నా జీవితంలో ఉన్న నేను చేసిన తప్పిదములు, గడిచిన కాలమంతయో చేసిన నా పొరపాట్లన్నిటినీ కూడా ప్రభువా, ఇదిగో ఈ అర్పణలో పెట్టుకొని నీకు అర్పించుటకు, నీ పాదాల చెంత అర్పించుటకు నేను వస్తూ ఉన్నాను. నా దగ్గర ఏమీ లేదు తండ్రి, విలువైన కానుకలనిచ్చి నేను సంతృప్తి పరచలేను. ఇక్కడ వాక్యాన్ని చూడండి ప్రియ దైవబిడ్డ. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. మా దగ్గర ఎలాంటి విలువైన వస్తు సామాగ్రి లేదు ఇవ్వడానికి. ఇచ్చినా మేము మారు మనసు పొందనట్లయితే నువ్వు సంతృష్టి చెందవు. నీకు కావాల్సింది నా పాపము,
నా పాపము కొరకే కదా ప్రభువా నీవు శిలువ పైన బలియాగము చేసి నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధుడి చేసి ఉన్నావు తండ్రి. అలాంటి పాపాన్ని కొల్లుని నాలో పెట్టుకొని విలువైన కానుకలు నేను ఎలా ఇవ్వగలను తండ్రి? కాబట్టి ఆ విలువైన కానుకల కంటే నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఏంటి పెదవులంటే? హృదయాంతరంగములో నుండి పరిశుద్ధమైన పరిశుద్ధమైన ఆ దేవాది దేవుణ్ణి పాదాల చెంత పరచుటకు మన హృదయములో ఉన్నంత కుళ్ళును పాపాన్ని దేవునికి అయిష్టమైనవి ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రభువా పశ్చాత్తాప హృదయముతో నిండు మనసుతో నా పెదాలతో ఒప్పుకుంటున్నాను తండ్రి. నీవు అంగీకరింపదగిన ఇవే కదా నా ప్రభువా, అవి నీకు నేను అర్పణగా ఇస్తూ ఉన్నాను. నా చింత నా నుండి నీకిష్టమైనది నీకివ్వడానికి నాకున్నది కూడా అదే ప్రభువా. చూడండి, చాలా గొప్ప అర్థం ఉందమ్మా ఈ వాక్యంలో. మన హృదయం నిండా కుళ్ళు పెట్టుకొని నాకంటే ఘనమైన కానుకలు ఎవ్వరూ ఇవ్వడం లేదని మనం అనుకుంటూ కానుకలు ఇస్తూ ఎదుటివారు నువ్వేం కానుకలు ఇచ్చావు, నేను ఇచ్చాను తన మనసులో అనుకునే వారి కానుకను దేవుడు చూడనంట ప్రియ దైవ బిడ్డ. అది తెలుసుకున్న అలాంటి ప్రజలు హోషేయ ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, మీ సంపదలను ఆశించడం లేదు దేవుడు, తనకు మీ హృదయము కావాలి, పశ్చాత్తాప హృదయము కావాలి అని దేవుని స్వరాన్ని యెహోషువ ప్రవక్త ద్వారా ఆలకించిన అలనాటి ప్రజలు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధిలో వాళ్ళు వేడుకుంటున్న వాక్యమే ఇది ప్రియ దైవ బిడ్డ. మీ విన్నపములను సిద్ధపరచుకొని ప్రభు చెంతకు మరలి వచ్చి ఇట్లు విన్నవింపుడు. హోషేయ ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు వారికి, మా పాపములన్నింటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి మాకున్నవి అవియే. ఈ విధముగా మీరు దేవుని సన్నిధిలో గోజాడండి, ప్రాధేయపడండి, మీ హృదయాన్ని కడిగివేయండి అని గొప్ప స్వరాన్ని, దేవుని స్వరాన్ని ఆ రోజు హోషేయ ప్రవక్త అలనాటి ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నట్లుగా ప్రియ దైవ బిడ్డ ఈరోజు మనకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీ బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోండి. సంవత్సరాంతం వరకు ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి మీ సొంత ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనల తర్వాత చేసుకునండి. మీ జీవితాలలో దేవుడు గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు ప్రియ సోదరులారా. ఆమేన్. 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 ఆమేన్.